ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివేక్ వెంకటస్వామి గారి యొక్క మీడియా, వాళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్, వాళ్ళకున్నటువంటి V6 నేను ఇలా ప్రశ్నిస్తున్నా. నేను పూర్తి స్థాయిలో బిడ్డ వివేక్ వెంకటస్వామి ఈ అసత్య ప్రచారాలని బంద్ చేసుకో. నేను చెప్పిన నీసోటి అసత్య ప్రచారాలు చేస్తే నిన్ను ప్రజల ముందు ప్రజా కోర్టు పెట్టి నిన్ను శిక్షిస్తామని చెప్పిన. అంతేకాదు నిన్ను ఇకగిత్త ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకున్నట్టయితే నేను నిన్ను అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో నిన్ను వాయించవలసి వస్తుంది. కాబట్టి నువ్వు ఈ యొక్క అసత్య ప్రచారాన్ని బంద్ చేసుకోవాలి. అంతేకాదు మొన్న ఈ జిల్లా అధ్యక్షుడైనటువంటి రఘునాథ్ గారు వాస్తవాలు చెప్పిండు. ఏమని చెప్పిండు? వివేక్ వెంకటస్వామి నీ కొడుకు దళితుడు ఎట్లయితాడు అని, 100% ఎట్లయితాడు. ఇవాళ వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి భార్య, ఆమె మా చెల్లె లాంటిది, మా అక్క లాంటిది, ఒక ప్రతివ్రత. ఆమెకే జన్మనిచ్చింది కదా, ఆయనకు. ఈమె బ్రాహ్మణ సామాజిక వర్గంలో జన్మించింది కదా. బ్రాహ్మణి సామాజిక వర్గం మా తల్లి జన్మనిచ్చినటువంటి పిల్లోడు ఎట్లా 100% దళితుడవుతాడు? నేను అడుగుతున్నా. రఘునాథ్ గారు చెప్పింది 100% వాస్తవం. రఘునాథ్ గారి గురించి నెగిటివ్గా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మా దళిత సోదరులు, కాంగ్రెస్ పార్టీ సోదరులను అడుగుతున్నా. వివేక్ వెంకటస్వామి గారి భార్య కుల ధృవీకరణ పత్రాలు తీసుకురండి. ఆమె ఎస్సీనేనా? ఆమె మాదిగనా, మాలనా, నేతకానా తేలిపోతుంది కదా. అంతేకాదు నేను అడుగుతున్నా, వివేక్ వెంకటస్వామి కొడుకైనటువంటి అమూల్ బేబీ లాంటి పిల్లోని భార్య ఆమె మాలనా, మాదిగనా, నేతకానా, డెక్కలమ్మాయా, సిన్ని మాదిగా? అడుగుతున్నా, తీసుకురావాలి. ఎస్, మా రఘు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్ళు 100% మాట్లాడింది కరెక్టే. మేము ఆ మాటల మీద ఇవాళ స్టాండ్ అయి ఉన్నాం. రండి తెలుసుకుందాం. వివేక్ గారి భార్య మా తల్లి లాంటిది, ఆమె గిట్ట ఎస్సీ అయితే మేము 100% మేము మాట్లాడి తప్పే. వంశీకృష్ణ భార్య ఒక మాదిగ అమ్మాయి అయితే, ఒక మాల అమ్మాయి అయితే, ఒక నేతకాన్ని అమ్మాయి అయితే, ఒక సిన్ని మాదిగ అమ్మాయి అయితే మేము మాట్లాడి తప్పే. నేను అడుగుతున్నా, మాట్లాడిన సోదరులు వివేక్ వెంకటస్వామి గారి భార్య మా తల్లి లాంటి ఆమె కుల సర్టిఫికేట్ మాకు చూపించండి. నేను అడుగుతున్నా, వంశీకృష్ణ భార్య కుల సర్టిఫికేట్ చూపించండి. మీరు ఏ హక్కుతో మాట్లాడతారు? ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా మాకు 100% హక్కు ఉన్నది. మీరు దళితులు కాదని మీరు నకిలీ దళితులని మేము ప్రూవ్ చేయగలుగుతాం. ఇది 100%. అంతేకాదు ఇవాళ వివేక్ వెంకటస్వామి కుటుంబం వల్ల ఇక్కడ 3 కులాలు సామాజికంగా వీళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి రానట్టయితే ఒక మాదిగా మా సోదరుడు ఎమ్మెల్యే కాగలుగుతాడు. ఈ లోకల్ సోదరుడు ఎమ్మెల్యే మాల సోదరుడు కాగలుగుతాడు. ఒక లోకల్ సోదరుడు ఇవాళ నేతకానోడు ఇంకో ఎమ్మెల్యే కాగలుగుతాడు. వివేక్ వెంకటస్వామి కుటుంబం రావడం, ఇక్కడ పెద్దపల్లిలో ఉన్నటువంటి బెల్లంపల్లి ఒక అన్న తీసుకోవడం, ఆ తర్వాత చెన్నూరులో ఉన్నటువంటి సీటుని ఇంకో వివేక్ తీసుకోవడం, ఆ తర్వాత వివేక్ కొడుకు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ తీసుకోవడం. ఇక్కడ మాదిగా కులంలో పుట్టిన అర్హులు లేరా? ఇక లోకలోకి అన్యాయం జరుగుతలేదా? మా పోరాటము ఇది సామాజిక రాజకీయ ఉద్యమము. మాదిగా నేతకాని లోకల్ మాల 3 కులాలు కలిసి ఇలా ఉద్యమం చేస్తున్నాయి. కాబట్టి నేను పూర్తి స్థాయిలో వివేక్ వెంకటస్వామి అన్న వల్ల ఇక్కడ కులాలకు రాజకీయ దోపిడీ జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.